శివకార్తికేయన్ గారు హీరోగా యాక్ట్ చేసిన 'ఐలాండ్' మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. అండ్ 'తపన' మూవీ నుంచి ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చింది. 'హిట్ 3', 'రెట్రో', 'సింగిల్' ఈ మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియోలో వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ గైస్, ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి. ఈ వీడియోకి నేను జస్ట్ 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను, తొందరగా కంప్లీట్ చేసేయండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. నెంబర్ 1 షారుఖ్ ఖాన్ గారు హీరోగా యాక్ట్ చేసిన 'సికిందర్' మూవీ. సో ఈ మూవీ మనం చెప్పినట్టుగానే మే 25th అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ 'సికిందర్' మూవీ వచ్చేసి మనకైతే నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో 'సికిందర్' మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే అండ్ ఈ మూవీ థియేటర్లో మిస్ అయిన వాళ్ళైతే మనకైతే ఈ మూవీ వచ్చేసి మనకైతే నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. వెళ్ళి చూడడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. నెంబర్ 2 శుభం మూవీ. సో ఈ మూవీలో లీడ్ రోల్ వచ్చేసి మనకు సమంత, హర్షిత్ రెడ్డి అండ్ మిగతా కొన్ని యాక్టర్స్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ రీసెంట్గానే థియేటర్లోకి రిలీజ్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ కూడా మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళైతే డేట్ని అయితే అనౌన్స్ అయితే చేయలేదు, కానీ సో ఈ వీక్న మనకు ఓటీటీలోకి అయితే రిలీజ్ చేస్తామని మనకైతే జూన్ 2nd వీక్ నుంచి వెళ్ళి ఓటీటీలోకి అయితే రిలీజ్ చేస్తామని మూవీ నుంచి అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది. సో ఇప్పుడు దాకా అఫీషియల్ రిలీజ్ డేట్ని అయితే అనౌన్స్ అయితే చేయలేదు, కానీ మనకైతే జూన్ 2nd వీక్ నుంచి అయితే పక్కాగా అయితే మనకు శుభం మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 3 రైడ్ 2 మూవీస్. ఈ మూవీ కోసం అయితే చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. అయితే మూవీ మనకు చాలా లేట్గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు అఫీషియల్గా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ అయితే చేశారు. జూన్ 29th నుంచి అయితే పక్కాగా అయితే మనకు ఈ రైడ్ 2 మూవీని అయితే వాళ్ళు ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు. అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకు రైడ్ 2 మూవీ తెలుగులో ఎన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అయిందో మనకు థియేటర్లోకి మన అన్ని లాంగ్వేజ్లో కలిపి మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నారు. కాబట్టి మనకైతే జూన్ 29th కూడా అన్ని లాంగ్వేజ్లో మనకు నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నెంబర్ 4 #సింగిల్ మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు శ్రీ విష్ణు గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ ఈ మూవీ రీసెంట్గా థియేటర్లోకి రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ కూడా అయింది. సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి మనకైతే జూన్ 6వ తారీఖు నుంచి అయితే పక్కాగా అయితే మనకు శ్రీ విష్ణు గారు హీరోగా యాక్ట్ చేసిన సింగిల్ మూవీని అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 5 జింకానా మూవీ. సో ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకు జియో హాట్స్టార్ వాళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళు అఫీషియల్గా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ అయితే చేశారు. జూన్ 4వ తారీఖు నుంచి అయితే జింకానా మూవీని అయితే కన్ఫామ్గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ చేస్తున్నారు. సో జింకానా మూవీ కోసం నాకు తెలిసి చాలామంది అయితే ఈగర్గానే అయితే వెయిట్ అనేది చేస్తుంటారు. అండ్ చాలామంది థియేటర్లో కూడా మిస్ అయి ఉంటారు. సో జింకానా మూవీ మనకు థియేటర్లో ఎన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అయిందో మనకు జియో హాట్స్టార్లో కూడా మనకైతే జూన్ 4వ తారీఖున కూడా అన్ని లాంగ్వేజ్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నెంబర్ 6 సూర్య గారు హీరోగా యాక్ట్ చేసిన రెట్రో మూవీ. సో ఈ మూవీ మనకు థియేటర్లో మంచి హిట్ అయితే అయింది. అండ్ ఈ మూవీ కోసం అయితే చాలామంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారని మీ అందరికీ తెలిసిందే. వాళ్ళు అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ అయితే చేసేసాడు. సో వాళ్ళైతే మనకు జూన్ 5వ తారీఖు నుంచి అయితే మనకైతే కన్ఫామ్గా అయితే ఈ రెట్రో మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 7 తపన్నా మూవీస్. తపన్నా మూవీ నుంచి ఒక స్మాల్ అప్డేట్ అయితే వచ్చేసింది. సో అప్డేట్ ఏంటిదంటే మనకు ఈ మూవీ హిందీ వర్షన్ అయితే మనకు యూట్యూబ్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుందని మీ అందరికీ తెలిసిందే. సో తెలుగు వర్షన్ని కూడా మనకి ఓటీటీ ప్లాట్ఫామ్లో అయితే మనకైతే ఈ మూవీని అయితే రిలీజ్ అయితే చేయట్లేదు. సో తెలుగు వర్షన్ని కూడా మనకైతే డైరెక్ట్ యూట్యూబ్లోనే స్ట్రీమింగ్ అయితే చేస్తారట. సో ఇదే మన తపన్నా మూవీ నుంచి వచ్చిన అప్డేట్ అయితే ఇదే. సో తపన్నా మూవీ మనకు సెన్సార్ కట్తోనే మళ్ళీ అయితే యూట్యూబ్లోనే అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో డేట్ని కూడా అనౌన్స్ అయితే చేస్తారు. అప్పుడైతే స్పెషల్గా అయితే ఒక వీడియో అయితే చేస్తాను. ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. నెంబర్ 8 హిట్ 3 థర్డ్ కేస్ మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు నేచురల్ స్టార్ నాని గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ ఈ మూవీ థియేటర్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. అండ్ ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చేసి మనకైతే జూన్ 5వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకు ఈ హిట్ 3 థర్డ్ కేస్ మూవీని అయితే వాళ్ళైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో హిట్ 3 థర్డ్ కేస్ మూవీ థియేటర్లోకి ఎన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అయిందో మనకైతే జూన్ 5వ తారీఖున కూడా నెట్ఫ్లిక్స్లో కూడా అన్ని లాంగ్వేజ్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నెంబర్ 9 శివకార్తికేయన్ గారు హీరోగా యాక్ట్ చేసిన ఐలాండ్ మూవీ. సో ఈ మూవీ కోసం అయితే చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. ఎందుకంటే మూవీ థియేటర్లో దాదాపుగా అయితే 2 years అయితే అవుతుంది. ఇప్పుడు దాకా అయితే మనకు తెలుగులో అయితే ఇప్పుడు దాకా అయితే రిలీజ్ అయితే కాలేదు. సో ఈ మూవీ నుంచి వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు, పోస్ట్పోన్ చేస్తూ వెళ్తున్నారు, అనౌన్స్ చేస్తున్నారు, పోస్ట్పోన్ చేస్తూ వెళ్తున్నారు. సో ఈసారి వచ్చేసి మనకైతే సన్నెక్స్లో అయితే మనకి మూవీ అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈసారి ఏ డేట్ని అనౌన్స్ అయితే చేశారంటే మనకు జూన్ 29th నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకు ఈ మూవీని అయితే అనౌన్స్ అయితే రిలీజ్ చేస్తామని వాళ్ళైతే అనౌన్స్ అయితే చేశారు. సో ఈసారి పక్కాగా అయితే రిలీజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో కన్ఫామ్గా వచ్చేసి మనకైతే జూన్ 29th అయితే తెలుగులో వచ్చేసి మనకైతే సన్నెక్స్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ 9 మూవీస్లో మీరు
మీరు ఈ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్న కింద కామెంట్ అయితే చేసేయండి గైస్. సో మీ కామెంట్ ఆధారంగా ఇంకో వీడియో అయితే చేస్తాను. సో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. చాలామంది కామెంట్ అయితే చూస్తున్నారు కానీ సో తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి. ఈ వీడియోకి నేను జస్ట్ 100 లైక్స్ టార్గెట్ ఇచ్చాను. తొందరగా కంప్లీట్ చేసేయండి. చూద్దాం ఎంతసేపట్లో కంప్లీట్ చేస్తారు. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ అయితే పెట్టుకోండి. సో ఆల్ పెట్టుకోవడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు అనేది నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఇక్కడ ఈ వీడియోని ఇక్కడ దాకా చూసారనుకుంటే మీకు అందరికీ థ్యాంక్స్ టు ఆల్. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.